ఇప్పుడు మనం చూస్తున్న భూమి తొండూరు రెవెన్యూ సర్వే నంబర్ 18/2. నా పేరు పిల్లారి రఘుపతి. ఈ భూమి శ్రీహరికోట నుంచి పునరావాసం వచ్చినప్పుడు మా తాత వాళ్ళ పూర్వీకుల భూములకు నష్టపరిహారంగా వచ్చిన డబ్బులతో కొనుగోలు చేసి తన కొడుకైన మా నాన్న పిల్లారి మున్స్వామిరెడ్డి పేరు మీద పట్టా చేసి పెట్టినాడు. ఈ భూమి చెరువుని ఆనుకొని ఉండే భూమి. ఈ భూమిని మా నాన్నగారైన పిల్లారి మున్స్వామిరెడ్డిని గత 2007వ సంవత్సరంలో ఎక్స్విఆర్ఓ ఆదికేశవులు రెడ్డి, శ్రీ సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ముకుందరెడ్డి కలిసి ఈ భూమిని అంతా ఏపీఐసి తీసుకున్నట్టుగా చెప్పి ఏపీఐసి అధికారులుగా నటించి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేసి ఉండారు మాకు తెలియకుండా. ఈ సంగతి గత 2016వ సంవత్సరంలోనే వాళ్ళు వచ్చి మా కైని దున్నివ్వకుండా ఆపినప్పుడే మాకు తెలుసు. ఇది తెలిసిన మేము చట్ట ప్రకారంగా పోదామని మా లాయర్ ద్వారా లీగల్ నోటీస్ పంపించినాము. దానికి వాళ్ళు కూడా లీగల్ నోటీస్ పంపించుంటారు. ఆ తర్వాత 2017వ సంవత్సరం నా మీద ఇంజెక్షన్ షూట్ చేసి ఈ సమస్య సత్యవేడు జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో వివాదంలో ఉండగా ఇప్పుడు 2 రోజుల ముందు శ్రీ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు బలవంతంగా వచ్చి మా కైని వల్లకాటిలాగా గుంటలు తవ్వి సాగుకు పనికిరాని భూమిగా మార్చేస్తున్నారు. వాళ్ళు అవినీతి అక్రమంగా చేస్తున్న పనుల గురించి శ్రీ సిటీ పోలీస్ స్టేషన్కి మేము ఫిర్యాదు చేస్తే ఎస్ఐ శ్రీనివాసులు వాళ్ళతో కూడా కలిసి కట్ట పంచాయతీ చేస్తున్నారు. నా భూమిని వాళ్ళకి ఇచ్చేయమని, లేకపోతే నా మీద క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఈ గొడవల్లో నా ప్రాణానికి ఏమైనా జరగవచ్చు. అందువల్ల రేపు మా పిల్లలకైనా న్యాయం జరగాలని ఈ వీడియోని తీసి మేము న్యాయవాదులు వాళ్ళకి సమర్పిస్తామని పెన్ డ్రైవ్ ద్వారా చేసి పెట్టుకుంటున్నాము మా సేఫ్టీ కోసం. రేపు మా కుటుంబానికైనా దీనికి న్యాయం జరగాల. దీంతో కూడా ఇంకొక భూమి మాకు శ్రీహరికోట నుంచి వచ్చిన పునరావాసం భూమి ఉండాలి. అది ఊరు పక్కన ఉండాలి. దాన్ని కూడా పైరు చేస్తూనే ఉన్నాము. అది కూడా ఈ పెన్ డ్రైవ్లోనే మొత్తం కాపీ చేసి పెట్టుకొని ఉన్నాము. వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది. మేమైతే భూమిని ఎవరికి అమ్మలేదు, మాకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మా నాయన ఆయన మీద ఒక 39 సెంట్లు డీకేటీ భూమి ఉంటే దానికి నష్టపరిహారం ఇస్తున్నారు కావాలనేసి ఆయన పోయి తీసుకున్నాడనేసి మేము అనుకుని ఉన్నాము. ఈ విధంగా చూస్తే వాళ్ళు భూమిని 10 సంవత్సరాల ముందు రిజిస్టర్ చేసుకొని ఇప్పుడు వచ్చి మా భూమిని అక్రమంగా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పోలీసులు అండగా ఉండారు. ఏమైనా మేము అడిగితే మా మీద తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.